హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య తెలుగు వ్లాగ్. ఈ రోజైతే కంకులతో మంచి రుచికరమైన గారెలను ఎలా తయారు చేసుకోవాలో అయితే మీతో అయితే షేర్ చేస్తాను. ఈ మక్క గారెలు అయితే మా తెలంగాణలో చాలా ఫేమస్. ఈ కంకులు అయితే మనకి వర్షాకాలంలో అయితే మార్కెట్లో చాలా దొరుకుతుంటాయి. ఈ సీజన్లో దొరికే కంకులతో ఒకసారి అయితే గారెలను ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకు వచ్చే శ్రావణ మాసంలో వినాయక చవితి టైంలో కూడా ఇవి మనకు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే కంకులకు ఉన్న పుట్టునంత నీట్గా అయితే క్లీన్ చేసుకొని మక్కలైతే ఉల్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దాంట్లోకి అయితే మక్కలను వేసుకొని కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఎల్లిపాయలు, అలాగే కొన్ని ధనియాలు, రుచికి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకొని మంచిగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే లేత కంకులనే తీసుకున్నాను. కంకులు మరి లేతగా ఉంటే పిండి కొంచెం పలచగా అవుతుంది. అప్పుడు మనం కొంచెం బియ్యం పిండి అయితే కలుపుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా కలుపుకున్నాను. మనం కొంచెం ముదిరిన కంకులను తీసుకుంటే మనము మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో ఆనియన్స్ వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అయితే వేసుకోవద్దు. వాటర్ వేసుకుంటే అయితే గారెల టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా అయితే మనము హ్యాండ్స్కి అయితే వాటర్తో ఒకసారి అయితే తడుపుకొని ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా మధ్యలోకి అయితే హోల్ చేసుకొని జాగ్రత్తగా అయితే ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. ఎన్ని గారెలు పడతాయో అన్ని గారెల్ని ఇలాగే జాగ్రత్తగా అయితే ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న గారెల్ని వెంటనే అయితే కదిలించొద్దు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే కదిలించాలి. అంతే అండి. ఇలా ఈజీగా టేస్టీగా అయితే మక్క గారెలను అయితే చేసుకోవచ్చు. మనకు బయట వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్లాగా కూడా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.